నాకు వచ్చిన కామెంట్లో ఎక్కువ కామెంట్ ఏంటంటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, సింగిల్గా పోటీ చేసి గెలిస్తే అది మగతనం అని చాలామంది అంటున్నారా. మీ అందరికీ ఒకే ఒక సమాధానం ఈ వీడియో. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రారంభించింది 2014 మార్చి 18 ఎప్పుడు అనుకుంటా స్టార్టింగ్. ఆయన 2014 ఎలక్షన్లు జరిగినాయి. అప్పుడు టీడీపీ సింగిల్గానే పోటీ చేసింది. అప్పటికి జనసేనకి ఓటింగ్ ఉన్నది. ఆ ఓటింగ్ ఎవరికి ఉపయోగపడింది అంటే టీడీపీకి ఉపయోగపడింది. ఓకేనా, జనసేన ఓటింగ్ అంతా టీడీపీ ఉపయోగపడింది. ఎంత పర్సెంట్ అయితే జనసేన ఓటింగ్ ఉందో జనసేన ఓటింగ్ మొత్తం టీడీపీ ఉపయోగపడింది టీడీపీకి. అందుకని టీడీపీ 2014లో చాలా ఈజీగా సింపుల్గా గెలిచేసింది. ఓకేనా, ఎక్కడ పొత్తు లేదు, ఏమి లేదు. 2019 వచ్చేసరికి జనసేనకి సీట్లు ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ పెరిగిందన్నమాట. అంటే అప్పుడు ఆయన గెలిచే సార్లు కొన్ని ఉన్నాయి, అయినా సరే ఓటింగ్ సీల్కి ఎక్కువైపోయింది. 2019 వచ్చినప్పటికి జనసేన ఓటింగ్ మొత్తం టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది అన్నమాట. కారణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న వయసుకు అప్పుడే వచ్చిన ఓటింగ్, కొత్త వచ్చిన ఓటింగ్ ఉన్నారు కదా, కొత్త ఓటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటే అప్పుడే వచ్చిందన్నమాట. 18 సంవత్సరాలు నిన్న అనమాట. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అప్పుడులో ఆ సాంగ్స్ కానీ ఆయన మీద వచ్చిన ఎలివేషన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ అనమాట. మామూలు మాస్ ఎలివేషన్స్ కాదు, మామూలు కాదు అసలు ఎలివేషన్స్ కానీ. అలాంటప్పుడు ఈ కుర్రకారందరినీ ఆ సాంగ్స్, ఆ ఎలివేషన్స్, ఆ జగన్ గారి స్పీచ్ అవన్నీ ఆకట్టుకుంది. మొత్తం ఎంత ఓటింగ్ అయితే పెరిగిందో జనసేనకి, మళ్ళీ టీడీపీలో ఉన్న జనసేన ఓటింగ్ కూడా మొత్తం 2019లో సీల్కి అయిపోయి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. అందుకని వైఎస్ఆర్సీపీ అంత మెజారిటీ గెలవడం. తెలుగుదేశం వాళ్ళు తర్వాత జనసేన వాళ్ళు దీనికి కారణం దేనికి ఈవీఎం ఒప్పుకోరు. అదే ప్రజలు తీర్పే. ఈవీఎం అయితే కదా, ప్రజలు తీర్పే. నాకు తెలిసే కొన్ని ఊర్లు ఉన్నాయి, నాకు తెలిసిన ఫ్రెండ్సే పవన్ కళ్యాణ్ గారికి డై హార్డ్ కోర్ ఫ్రెండ్స్ అనమాట, మామూలు కాదు. వాళ్ళందరూ వైఎస్ఆర్సీ పక్కన తిరిగేవారు. నేను అడిగాను మాట ఇద్దరు కండి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి జనసేన పక్కన ఉన్న సీఎం అయితే అవ్వలేడు, సీట్లు అయితే రావాలన్నప్పుడు ఇలా వైఎస్ఆర్సీ పక్కన ఉంటే కొంచెం మాకేదో మంచి చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఉంటున్నామని చెప్పి ఉన్నారు. ఇది మేజర్ కారణం ఇది అనమాట. అంటే 2019లో జనసేనకు ఓటింగ్ పెరిగింది, చాలా ఓటింగ్ పెరిగింది. కానీ ఆ ఓటింగ్ తోటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవరు, సీట్లు కూడా పెద్దగా రావు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోరన్నమాట ఎక్కువ శాతం. కారణం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఉంది మొత్తం ఫుల్. లోకేష్ గారు అప్పుడు ఇప్పుడున్నంత ఫేమస్ అయిన కాదు. చంద్రబాబు నాయుడు గారితో వయసు ఎక్కువ. ఇప్పుడున్న యూత్ని ఆయన మాటలు తాకట్టుకోలేడు. ఆయన లోకేష్ గారా అప్పుడు ఎంత యాక్టివిటీగా లేరు. ఆయన ఉన్నాడు కానీ ఆయన మృదు స్వభావి, మెత్తగా ఉండటం అది కుర్రకారుకి అంతగా ఎక్కలేదు. ఆయన పేరు, ఆయన మాటలు అవన్నీ కుర్రకారుని ఆకర్షించుకోలేదు. ఇటు చంద్రబాబు నాయుడు మాటలేమో కుర్రకారుని ఎలాగ ఆకట్టుకోవాలి. ఆయన పెద్ద రకంగా మాట్లాడతారు కాబట్టి, మాస్గా మాట్లాడు కాబట్టి, ఆయన సైలెంట్గా ఉంటాడు కాబట్టి ఆయన తగ్గ వయసులకి నచ్చుతుంది, అంతే. కుర్రకారు నచ్చుతుంది. అందుకని కుర్రకారు అంతా ఏమైపోయారంటే వైఎస్ఆర్సీపీకి వచ్చారనమాట మొత్తం ఓటింగ్ అంతా. టీడీపీలో ఉన్న కుర్రకారు, జనసేన ఉన్న కుర్రతనం మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడున్నంత యాక్టివిస్ట్గా లేరు, ఇప్పుడున్నంత మాస్ లీడర్గా ఆయన లేరు. చాలా మెత్తగా ఉండటం అది. టీడీపీ ఉన్న వాళ్ళు చాలామంది కూడా కొంచెం బాధపడ్డారు, కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు పార్టీ మీద. వాళ్ళందరూ ఏమైపోయారంటే 2019లో వైఎస్ఆర్సీపీ చంపేపారు. మొత్తం ఓటింగ్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. ఎవరి కొత్త ఓటింగ్ వచ్చిందో ఆ ఓటింగ్ మొత్తం వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుందన్నమాట మొత్తం. అది ఈవీఎం, జగన్ గారు ఈవీఎంతో గెలలేదు, ప్రజా తీర్పుతోనే గెలిచారు. ప్రజా తీర్పుతో గెలిచిన వల్లనే 2024లో ప్రజల తీర్పు ఇటు మళ్ళింది. ఓకేనా, అందుకని ఈవీఎంతో గెలిచింది కాదు, 100% ప్రజా తీర్పుతోనే జగన్ గారు గెలిచారు. నాకు తెలిసి నేను కొంతమందితో మాట్లాడింది అప్పుడు ఎంత డైకోడ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి మామూలు ఫ్యాన్స్ కాదు. అత్తారింటి దారే సినిమాలో నేను జస్ట్ ఒక ఫ్రెండ్ అన్నమాట, సినిమా యావరేజ్గా ఉందన్నందుకు ఏడ్ చేయడమాట, అంత పిచ్చ ఫ్యాన్. అలాంటి అతను కూడా
వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తిరిగితే నేను చూసాను. నేను అడిగాను అనమాట. అడిగితే ఇదే సేమ్ ఇది చెప్పాడు. ఇప్పుడు మేము జనసేన పక్క తిరిగినా జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేడు, సీట్లు గట్రా ఎక్కువ రావు, ఈ టైంలో ఎందుకు, ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ తిరిగితే మాకేం మంచి చేస్తామని ఉద్దేశంతో తిరుగుతుందని చెప్పి నాతోనే చెప్పారు. నాకు తెలుసు 100% ఇదే నిజం. ఓకేనా. ఈ చంద్రబాబు నాయుడు మాటలు, ఈ లోకేష్ గారి మాటలు అసలు యువతని అసలు ఆకట్టుకోలేదు, అస్సలు ఆకట్టుకోలేదు. అప్పుడున్న మూమెంట్ అంటే జగన్ గారి మీద వచ్చిన పాటలు, జగన్ గారి స్పీచ్, జగన్ గారి మీద ఉన్న ఎలివేషన్స్ అనమాట, అవన్నీ కుర్రకారుని నిజంగా ఆకట్టుకున్నామాట. అందుకనే 2019లో మొత్తం ఓటింగ్ టీడీపీలో ఉన్న కుర్రకారు, తర్వాత జన సైనికులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోరు. ఇది నిజం, ఇది వాస్తవం. అందుకనే వైఎస్ఆర్సీపీ అంతా గెలిచింది. 2024 వచ్చినప్పటికీ జనసేనకి ఓటింగ్ చాలా పెరిగింది. ఎంత బాగా పెరిగిందంటే, ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే టీడీపీ గెలుస్తుంది. పొత్తు పెట్టుకోకపోతే టీడీపీ గెలుస్తుంది. చెప్పలేం ఏమవుతుంది అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. అది రాష్ట్ర భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా గెలిచినా ఆయన ఒక 20-30 సీట్లు ఈజీ గెలిచేస్తారు. ఒక 20 సీట్లు ఈజీ గెలుతారు. ఆయన 20 సీట్లు ఈజీ గెలుతారు. ఓట్లు సీలిక అయిపోతాయన్నమాట. ఎందుకంటే జనసేనకు ఇప్పుడు ఓటింగ్ భయంకరంగా ఉంది, బాగా పెరిగింది. ఏమాది ఎటు వెళ్తుందా, సీలిక అయిపోతుంది కదా. సీలిక అయిపోతే ఏమవుతుంది, సీట్లు తగ్గుతాయి. ఏదైనా జరగవచ్చు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలవాలనుకున్నారు, కలిశారు. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేసి ఆల్రెడీ గెలిచి చూపించారు కదా. జగన్ గారి మీద ఎప్పుడు సింగిల్గా పోటీ చేయలేదా? 2014లో సింగిల్గానే పోటీ చేశారు కదా. సింగిల్గానే పోటీ చేసి గెలిచారు కదా. సింగిల్గానే పోటీ చేసి గెలిచారు. ఓకేనా. ఆ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఇది కారణం, ఎక్కడ ఓటింగ్ సీలిపోతుందని కారణం. ఇప్పుడు టీడీపీకి జనసేనకి ఎంత మెజారిటీ రావడం కారణం ఏంటంటే, 2019 నుండి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా మార్పు, చాలా అంటే చాలా మార్పు. ఎప్పుడైతే ఒక మాస్ లీడరో మాస్తోనే మాట్లాడాలి, అదే స్పీచ్ ఉండాలి, అదే పవర్ఫుల్ ఉండాలి. అప్పుడే ఓటర్స్కి మా నాయకుడు మారాడు, ఒకప్పుడే లేడు, మా నాయకుడు స్పీచ్ బాగుంది అన్నీ యాక్టివ్ అవుతారు, దగ్గర తీసుకుంటారు. అదే జరిగింది. లోకేష్ గారిని ఎంత దగ్గర తీసుకున్నారంటే టీడీపీ కార్యకర్తలు అసలు మాటలు చెప్పలేమన్నమాట. ఎలాగుండేవాడు ఎలా మారిపోయాడు, ఒక మాస్టర్, ఒక నిజంగా చెప్తాను, చాలా మెతక మనిషి, లోపల ఉంటుంది ఆ పవర్, బయటికి కనపడేది చాలా మెతక మనిషి అన్నమాట. చాలా అలాంటి మెతక మనిషి ఇంత పవర్ఫుల్గా మాట్లాడడం, ఆయన మాటలు, ఆయన స్పీచ్లు, నిజం చెప్తాను స్పీచ్, ఆయన మీద వచ్చిన ఎలివేషన్ సీన్స్, వీడియోస్, అవన్నీ కూడా మళ్ళీ టీడీపీలో ఉన్న యువతకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి ఎంతో బూస్టింగ్ ఇచ్చిందంటే, మామూలు బూస్టింగ్, అది భయంకరమైన బూస్టింగ్. అందుకనే ఇంత మెజారిటీ. ఈవీఎం అంటాం తప్పు, ఈవీఎంతో కాదు. ఇటు పవన్ కళ్యాణ్ గారు మా స్పీచ్ మాట్లాడారు, ఇటు లోకేష్ గారు. ఎప్పుడైతే లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకుని ఎప్పుడైతే పదం మొదలెట్టారో అప్పటి నుంచే మొత్తం యువతంతా కూడా లోకేష్ గారు వెనక్కి తిరిగింది. టీడీపీలో ఉన్న యువత మొత్తం, టీడీపీలో ఉన్నారు ఎవరైతే యువత ఉన్నదో వాళ్ళందరూ లోకేష్ గారిని చూసి లోకేష్ గారు కూడా అనమాట. ఒకవేళ 2024లో కూడా లోకేష్ గారు ఈ విధంగా కాకుండా 2019 ఉన్నప్పుడు మెతక మనిషిగా ఉండుంటే అసలు ఓటింగే పడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి యువత ఓటేయదు నాకు తెలిసి. ఆయన వయసు తగ్గోళ్ళు లేదంటే పక్క కార్యకర్తలు వాళ్ళు తప్పించి యువతను ఆకట్టుకోలేరు అనమాట. లేడీస్ని ఆకట్టుకోలేరు. లేడీస్ కూడా యువతలు కూడా ఆకట్టుకోలేరు అనమాట. ఎప్పుడైతే లోకేష్ గారు పవర్ఫుల్ స్పీచ్, పవర్ఫుల్గా మాట్లాడాడైనా, రెడ్ బుక్ అనే పదం మాట్లాడా, మొత్తం యువత అంతా తిరిగింది. ఇటు జన సైనికులు నమ్మారు, ఇటు టీడీపీ యువత నమ్మింది. అందుకే ఈ మెజారిటీ. సింగిల్గా పోటీ చేయడం కారణం ఇది. ఓటింగ్ సీల్కి పోకూడదు, ఓటింగ్ ఎక్కడికి పోకూడదు. ఓటుకి సీల్ అయిపోతే, ఓటు చలసరి అయిపోతే అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. ఎందుకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ఉండాలి కదా అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. అంతకుమించి సింగిల్గా వెళ్తే పోటీ చేస్తే గెలవలేమనే ఉద్దేశంతో కాదు. సింగిల్గా వెళ్ళినా టీడీపీకి గెలుతుంది. ఇంత మెజారిటీ కాకపోయినా కనీసం టీడీపీకి ఒక 90 సీట్లు
85 నుండి 90 సీట్లు ఈజీగా వద్దనమాట. మిగతా కొంత జనసేనకి కొన్ని వైఎస్ఆర్సీపీ రావచ్చు మేము, కానీ 80 సీట్లు